నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత విషమంగా కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి. ప్రీతిని వేధించిన సైఫ్పై SC/ST అల్ట్రాసిటీ కేసు నమోదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో మొక్క నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని పిలుపు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కార్లు చోరీ చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుంచి 2.45 కోట్ల విలువైన ఖరీదైన కార్లు స్వాధీనం. క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవణ్ కారును చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దుండగులు వారం రోజులుగా రెక్కి నిర్వహించనున్నట్లు తెలిపిన ప్రవీణ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ KMCలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లో ASIగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కూతురు ప్రీతి కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి ఏడాది చదువుతోంది. వరంగల్ MGMలో విధులు నిర్వహిస్తోంది. మంగళవారం డ్యూటీలో ఉండగానే కింద పడిపోయింది. గమనించిన తోటి వైద్య విద్యార్థులు సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని MGM సూపరింటెండెంట్ తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పారు. దీంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి వెంటిలేటర్ పైనే నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రీతిని వేధించిన సైఫ్పై SC/ST అల్ట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట కాగా సైఫ్కు జూనియర్ డాక్టర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ర్యాగింగ్ తప్పుడు ప్రచారం అని జూడాలు చెబుతున్నారు. మొన్న ఫిల్మ్ స్ట్రెచ్చర్ కిందికి రా స్ట్రెచ్చర్ కిందికి రాదా భయ జరిగాను స్ట్రెచ్చర్ కిందికి రాదా ఇప్పుడు పేషెంట్ ఎట్లా తీసుకుంటావు? ట్రాలీతో పాటు తీసుకుంటావా? ట్రాలీ లేస్తుంది కదా చూస్తారా? నేను వచ్చి కలవనా అంటే డాడీ వద్దు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు, నన్ను టార్గెట్ చేసేస్తారు, మళ్ళీ 2 సంవత్సరాలు చేయాలా వాళ్ళ కింద, మళ్ళీ వాళ్ళ చేతిలో మార్కులు ఉంటాయి, వాళ్ళు ఏర్ డాడీ వద్దు డాడీ, మీకు అసలు యూనిఫామ్లో కూడా రాకనే ఉంది, అక్కడ రానిచ్చేది కాదు. లాస్ట్ టైం ఒకసారి ఇట్లా హరాస్ చేస్తే వాడు ముస్లిం అట, వాడికి ఏమి ఇబ్బంది అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ రాకపోతే వాడు నేర్పాల, రానిస్తుడు ఫస్ట్ ఇయరే కదా, నేర్చుకొని అయితే రారు కదా, నేర్చుకోవడానికి వచ్చింది కదా, నేర్పాలా. అలాంటిది వాడు ఏం చేసిండో తెలియదు. కానీ అమ్మ ఆడికెళ్ళి భయపడుకుంటూ ఉంటే నేను చెప్పిన ఒకసారి చూద్దాం అంతా ఇంకొంత ఎవరితో చెప్పిస్తా అని చెప్తే నిన్న కూడా కాలేం. నేను వచ్చి కలవనా అంటే వద్దు డాడీ వద్దు డాడీ, ఇంకా నేను ఎక్కువైపోతా డాడీ వద్దనేది. ఆ తర్వాత ఏమైంది, మొన్న నేను 20th మొన్న లాస్ట్ 9th ఫిబ్రవరి మార్చి ఇంకో పాప పెళ్లి చేసినాము. అప్పుడు కూడా 3 రోజులు 5 days లీవ్ పెడితే 3 రోజులు అనేది ఇచ్చిండు. సొంత సిస్టర్ పెళ్లికి 3 రోజులు ఇచ్చింది. 3 రోజులు అయితేనే 5 రోజులు రాసి వచ్చింది. 5 రోజులు ఉంటుందిలే అనుకుంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఆబ్సెంట్ వేసిండట. ఆబ్సెంట్ వేస్తే నేను ఆబ్సెంట్ వేసుకుంటుంది, ఏమవుతుంది స్టైపెండ్ కట్ చేసుకుంటాడు, ఏం కాదులే ఆబ్సెంట్కి ఏమవుతుంది, లీవ్ ఇట్, నేను వచ్చి కలవను అంటే వద్దులే చూద్దాంలే అనేసింది. ఆ తర్వాత ఏమైంది, నేను 20వ తారీఖు రాగానే 20వ తారీఖు నేను డ్యూటీలో రిజ్యూమ్ అయినండి. 20వ తారీఖు రాగానే ఆ రోజు డాడీ ఎప్పుడు వస్తాను మధ్యాహ్నం నుంచి అంటుండే. సాయంత్రం నేను 9 గంటల వరకు, నాకు వీలు పడక 9 గంటల వరకు పని చేసుకొని కేసు ఉంటే ఎంక్వైరీ చేసుకొని పోయి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తావురా అంతైతే వదిలేస్తామన్నా, వదిలేస్తా అంటే సీటు పోతే 50 లక్షలు కట్టాలి, నువ్వే ఆడికెళ్ళి కడతావు అన్నది. అయితే చూద్దాం నేను ఉన్నా కదా నీకెందుకు అంటే అక్కడికి వెళ్ళే ఏసీపీ సార్ మన కిషన్ సార్కు, అందరు శంకర్ సార్కు అందరికీ ఫోన్ చేసి చెప్పిన కదా చూడండి సార్,
తర్వాత చూడండి ఏదైనా చేయండి అంటే రెండో రోజు 10 గంటలకు ఆమె మెటర్నిటీ హనుమకొండలో డే డ్యూటీ ఉంటుంది, 2 గంటల వరకు డ్యూటీ ఉంటుంది, 8:30కి నేనే వదిలేసి వచ్చాను. నేనే పోయినా వెనకాల వదిలేసి వచ్చిన తర్వాత సరే 2 గంటల వరకు ఉన్నది కదా అనుకుంటుంది. మళ్ళీ 10 గంటలకు నాకు హెచ్ఓడి కలవమన్నాడు. అంటే సరే హెచ్ఓడి చూస్తాడు లేదా హెచ్ఓడి దగ్గర పోయిన తర్వాత పోతే ఆయనకు పిలిచి అడిగిండట, ఎవరైతే సీనియర్ డాక్టర్ అరెస్ట్ చేసిండో ఆయన పిలిచిన తర్వాత ఈయన బయట ఈయన అడగకుండా ఏమైంది అని అడగకుండా బస్సు ఆయనతో మాట్లాడి వాడు ఏం చెప్పిండో, తర్వాత ఈమె అమ్మాయికి పిలిచింది ఈమెకి ఏం చెప్పిండో అది తెలియదు. అయితే ఏంద్రా మరి నువ్వు హెచ్ఓడిని కలిసినావు కదా, సాటిస్ఫాక్షనా ఏమైనా చెప్తుందా ఏమన్నా అన్నా. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా వాటిని చోరీ చేస్తారు. గుట్టుగా హైదరాబాద్ నగరానికి తరలిస్తారు. ఆ తర్వాత వాటిని తక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. కొంతకాలంగా ఇలాంటి దందాకు పాల్పడుతున్న ముఠా సభ్యుల ఆట కట్టించారు సిటీ నార్త్ జోన్ పోలీసులు. ముఠాలో 5 నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుండి 2.45 కోట్ల విలువైన ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దట్, సిటీ క్రైమ్స్ ఇన్ఛార్జ్ డీసీపీ శబరీష్ సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ముషీరాబాద్ జమిస్తాపూర్కు చెందిన అబ్దుల్ రహీం ఖాన్ దొంగ కార్లు తెచ్చి నగరంలో విక్రయిస్తుంటాడని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయి. కోల్కతాకు చెందిన బప్పా ఘోష్ ద్వారా కార్లు నగరానికి వస్తున్నాయని చెప్పడంతో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి, శ్రీకాంత్, అనంతాచారి, అరవింద్ గౌండ్లతో కలిసి రంగంలోకి దిగారు. ఈ ముఠాలో రహీం ఖాన్తో పాటు మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించారు. బప్పా ఘోష్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఖరీదైన కార్లను చాకచక్యంగా చోరీ చేస్తాడు. వాటిని నగరంలోని రహీం ఖాన్, ఠాకూర్ శైలేందర్, షేక్ జావీద్, వరికుప్పల దశరథ్, షానవాజ్ అలీ ఖాన్, కొడిమల్ల పరిపూర్ణాచారి, కలీం ద్వారా విక్రయిస్తాడు. చోరీ చేసిన కార్లకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయడానికి నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, ఇంజన్ చేసెస్ నంబర్ తొలగిస్తాడు. ఆ తర్వాత తక్కువ ధరకు విక్రయిస్తాడు. బప్పా ఘోష్పై ఇదివరకే ఢిల్లీ, యూపీలలో 14 కేసులు నమోదై ఉన్నాయి. అలాగే తుర్కయాంజల్కు చెందిన వరికుప్పల దశరథ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ఓ కారు అమ్మడంతో అక్కడ కేసు నమోదైంది. హైదరాబాద్లోని అనుచరుల ద్వారా ఇటీవల విక్రయించిన 18 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రహీం ఖాన్, ఠాకూర్ శైలేందర్, షేక్ జావీద్, వరికుప్పల దశరథ్, షాజహాన్, అలీఖాన్లు పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బప్పా ఘోష్ కోసం పోలీసులు టీం కోల్కతాకు వెళ్ళింది. ఘోష్ దొరికితే ఈ ముఠా అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ తెలిపారు. रिकवर किया है ओके ठीक है तो मैं स्टार्ट करता हूँ गुड आफ्टरनून ऑल ఈరోజు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ ది చిలకలగూడ పోలీస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద 5 అక్యూజ్డ్కి పట్టుకున్నారు. ఆల్ దీస్ 5 అక్యూజ్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వెహికల్ థెఫ్ట్ గ్యాంగ్. వాళ్ళే వేరే వేరే ప్రాంతం నుంచి, రాష్ట్రం నుంచి వెహికల్ థెఫ్ట్ చేసిన తర్వాత వెహికల్కి నంబర్ ప్లేట్, చెసిస్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇది మొత్తం చేంజ్ చేసి ఇన్నోసెంట్ కస్టమర్కి డ్యూప్ చేయడానికి వాళ్ళకి ఇది గ్యాంగ్ ఉంది. వాళ్ళకి అందరూ ఇది కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ నార్త్
total 18 cars worth 2 crore 45 lakh were seized, which includes Innova Crista 3 vehicles, Fortuner 1, Brezza 6, Baleno 3, Swift Desire 2, Swift 2, Creta 1. Based on 17th of this month, ఈ నెలకి 17th రోజుకి చిల్కల్గూడలో ఒక కంప్లైంట్ ఈ పిటిషన్ ఇచ్చిన దీనిలో అతనికి చీట్ చేయడానికి గ్యాంగ్ ప్రయత్నం చేసిన అది అతనికి చీట్ చేశారా తర్వాత అతను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన మీన్ వైల్ ఈ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా గ్యాంగ్ సంబంధించిన వర్క్ ఉంది వాళ్ళే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత దీస్ అక్యూజ్డ్ వర్ కాట్ మోస్ట్ ఆఫ్ దీస్ వెహికల్స్ were brought from UP, Delhi and other states and were being sold in Hyderabad. In the main accused, important accused of Bappa Ghosh, native of Kolkata, atanu basic ga gang ఆపరేట్ చేస్తారా? క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ మేరకు ఆయన సైదాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దుండగులు వారం రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు ప్రవీణ్ పోలీసులకు తెలిపారు. కారు చోరీ సోమవారం జరిగినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా తేలిందని వివరించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారా పూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పోర్టులో పీడీఎస్ రైస్ వెళ్తుందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎక్కడ పోటీ చేసినా పుత్రరత్నం గెలవడని జోసం చెప్పారు. దమ్ముంటే తన సవాల్ను చంద్రబాబు స్వీకరించాలని అన్నారు. పోర్టుల అభివృద్ధిని చంద్రబాబు చూడలేకపోతున్నాడని విమర్శలు గుప్పించారు. ఇది ఎంత కూడా నారాయణ గారు ఫ్యామిలీ ఫోటోస్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి కూడా కంటిన్యూగా పార్టీ జెండా ఇదిగోమ్మా పార్టీ జెండా ఏమో పార్టీ జెండా ఉండలేటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఇదిగో ఇక్కడ వేరే షర్ట్ ఓకే చాలా ఇంకా నిదర్శనం ఇంకా కావాలా కనుక దయచేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వారు ఎవరైతే ఎమ్మెల్సీ ఆశించిన ఆశావాళ్ళు ఉన్నారో ఇటువంటి కుట్రలు వచ్చాడు పెద్దాపురంలో మీటింగ్ పెట్టి నా గురించి మాట్లాడాడు. పక్కన దొంగ నెట్టుకుని మాట్లాడుతున్నాడు. పక్కన దొంగ ఎవడో చంద్రా చెప్ప మట్టి దొంగ, గ్రావెల్ దొంగ, అన్ని రకాల మాఫియాలు హోంమంత్రిగా ఉన్నాడు, అన్ని రకాల మాఫియా చేసినాడు చంద్రా చెప్ప. అతని గురించి మాట్లాడచ్చు కదా. కాకినాడ పట్టణంలో ఈరోజు రైసు సుమారు రోజుకి 8,000 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది. డీప్ వాటర్ పోర్ట్ కానీ యాంకరేజ్ పోర్ట్ కానీ కేవలం పోర్టు యొక్క అభివృద్ధిని ఆపడం కోసం, పోర్టులో దొంగ రైస్ వెళ్ళిపోతుందని చెప్పడం కోసం ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది. అతను ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసావు. 14 సంవత్సరాలు చేసావు, నీకు పోర్టు గురించి చాలా అవగాహన ఉంది. పోర్టులో ఎక్కడన్నా దొంగ రైస్ అంటే పీడిఎస్ రైస్ వెళ్తుందని నువ్వు నిరూపిస్తే నేను ఏమైనా చేయడానికి రెడీ. నా పదవి కూడా రాజీనామా చేస్తా.
లేకపోతే నువ్వు ఎలాగొద్దు ఎలా రాజీనామా, నీకు పదవిచ్చు కాబట్టి చంద్రబాబు పదవిచ్చు కాబట్టి నీ లోకేష్ ఎక్స్టెన్షన్లో పోటీ చేయించుకో. నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను, నిరూపించకపోతే లోకేష్ని పోటీ చేయించుకో. చంద్రబాబు చేసిన కామెంట్స్కు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి యువతను మోసం చేశారని, అలాంటి చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. వీడికి మాటలు రావు, వీడి పప్పి లోకేష్ గారికి. వీడు ఏమో పెద్ద మగోళ్ళక్క జగనన్ని తిడితే నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేస్తారేమో అనుకున్నాడు ఈ పప్పుగాడు, ఈ లోకేష్ గాడు. ఈ పప్పుగాడు లోకేష్ గాడు అని నేను ఎందుకు సంబోధిస్తానంటే, మా ముఖ్యమంత్రి జగన్ అన్నని వాడు వీడు అని చెప్పి సంబోధించి ఈ లోఫర్ గాడు మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఏ రోజు కూడా వారి అబ్బుని కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా వాడు వీడు అనే పదం వాడలే మా ముఖ్యమంత్రి జగన్ అన్న. ఈరోజు ఈ పిల్లిన కొడుకు వాడు వీడు అని వాడుతున్నాడు. కబాడ్దార్ లోకేష్, నీ పాదయాత్ర నీ నడకలోనే తెలుసుందిరా నీ పాదయాత్ర ఎలా పాదయాత్ర సాగిస్తున్నావు అనేది. నీ పాదయాత్ర నడుస్తుంటే నీ పక్కన పందెం చూపిస్తారా లోఫర్గా. లోకేష్, నువ్వు మాటలు భద్రం చేసుకో. మాటలు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధిస్తే నీకు ఈరోజు పాదయాత్రలో డబ్బులు ఇచ్చి జనాల్ని మొబ్బెపెట్టి కొంతమందిని తోలి జై జై అనిపించుకుంటున్నావేమో, కానీ రేపు 24 ఎన్నికల తర్వాత నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు నీకు మరీ బుద్ధి చెప్పి, మీ నాన్నకి మీ అబ్బకి నీకు బుద్ధి చెప్పి మరి రాష్ట్రంలో మా అన్న విధంగా 175 స్థానాలకు 175 స్థానాలు కొడతామనే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి జగనన్న గారికి కట్టిబెట్టేదానికి అందరూ సుముఖంగా ఉన్నారు. వాల్మీకులకి నేను ఒక వాల్మీకి కులస్తుడిగా, ఒక బోయ కులస్తుడిగా నేను చెప్తున్నా, ఈరోజు మంత్రివర్గంలో 2019 నుంచి ఈరోజు వరకు కూడా 5 సంవత్సరాలను కొనసాగించి ప్రతిపక్ష నేతలపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లోకేష్ పాదయాత్రలో రాష్ట్రం అబాజు పాలవుతుందని అన్నారు. సరిగ్గా ఎమ్మెల్సీలను ప్రకటించే సందర్భంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేపిన రాజకీయ వికృత క్రీడని మీరు గమనించారు. మీరు బాగా వెనక్కి కూడా 2 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలను మీరు బాగా గమనిస్తే, సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సామాజిక కోణంలో మంచి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రతిసారి రాష్ట్రంలో అల్లరి జరిగింది. ఓ మంచి అంశం మీద అసెంబ్లీలో చర్చ వచ్చే రోజు అసెంబ్లీలో గొడవ పెట్టుకొని అసెంబ్లీని బహిష్కరిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ రోజున రాష్ట్రంలో ప్రకటించిన 18 ఎమ్మెల్సీలకు గాను పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరిగి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సముచితమైన స్థానం దక్కితే, మొత్తం 18 మంది నెంబర్లో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి స్థానం దక్కితే, అది చూసి ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు వారి దండుని పురుగొల్పి రాష్ట్రంలో అల్లరి చేయించాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయ వాతావరణానికి లేవనెత్తాడు. నువ్వు పదాలను పలకటం నేర్చుకో. మీ నాన్నగారి పరువు, మీ తాతగారి పరువు గంగలో పోస్తున్నావు. దయచేసి తెలుగుని బాగా అర్థం చేసుకో. తెలుగు దేశం అనే పేరు పెట్టుకుని ఆ తెలుగుదేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నామకరణాన్ని సెల్ఫ్ ట్యాగ్ చేసుకున్న నువ్వు మంగళగిరి అనే పదాన్ని దయచేసి పలకమని వేడుకుంటున్నా.
టకా 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 3 సార్లు మంగళగిరి 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 అని 3 సార్లు పలకమనండి. ఇకేం మనం మాట్లాడుకోబడలా. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో హేంజేరు సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు సాగిన సిరిమానోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ఎం తిప్పేస్వామి పాల్గొన్నారు. సిరిమానుపై వేలాడుతూ గాల్లో తిరిగితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సిరిమానుకు కట్టిన తాడును పట్టుకుని వేలాడుతూ గాల్లో గిరగిరా తిరిగారు. విశాఖపట్నం నుంచి జిల్లా మీదుగా బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాగుట్టును చిత్తూరు జిల్లా బంగారుపాలెం పోలీసులు రట్టు చేశారు. 3 నిందితులను అరెస్ట్ చేసి 10 లక్షల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం సమీపంలోని నర్సీపట్నం నుంచి బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్నట్లు సిఐ నరసింహారెడ్డికి అందిన సమాచారం మేరకు చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వైపునకు వస్తున్న కారు పోలీసులను చూసి వెనుతిరిగి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంటాడి మరీ పట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కారు డ్రైవర్ రమేష్, కర్ణాటకలోని హోసూరుకు చెందిన సంబు పరారీ కాగా, కోయంబత్తూరు జిల్లా వసంతరాయ్ గార్డేకు చెందిన అబ్దుల్ జలీల్, కేరళలోని నెల్లి కొట్టు బరంబిల్ హౌస్కు చెందిన మురళీధరన్, కేతిఎల్కు హౌస్కు చెందిన అభిలాష్ను అరెస్ట్ చేశారు. 96 కిలోల 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హోసూరుకు చెందిన సంబు ప్రధాన నిందితుడిగా తేలిందని అన్నారు. కేసు దర్యాప్తు. ఈరోజు మధ్యాహ్నము వైజాగ్ నుంచి బెంగళూరుకి గంజాయి సరఫరా అవుతున్నట్టు బంగారుపాలెం సిఐ నరసింహారెడ్డికి రాబడిన సమాచారం మేరకు బంగారుపాలెం సిఐ నరసింహారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి సిబ్బంది ఈరోజు మహాసముద్రం టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే చిత్తూరు వైపు నుంచి ఒక కారులో కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. దానికి మన పోలీసులను చూసి వాళ్ళు కారును సడన్గా రివర్స్ చేసుకోవడానికి ట్రై చేస్తే మన సిఐ, ఎస్ఐ వాళ్ళు చకచక్యంగా కారును పట్టుకోవడం జరిగింది. కారులో సుమారు 5 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2 వ్యక్తులు పారిపోవడం జరిగింది. ఆ కారును తనిఖీ చేయగా సుమారు 96 కేజీల గంజాయి వర్త్ సుమారు 10 లక్షలు ఉంటుంది. ఈ 96 కేజీల గంజాయిని ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే దీంట్లో ఒక అతను కోసూరుకు చెందిన సంబు అనే వ్యక్తి ఈ నర్సీపట్నం నుంచి సంబు అనే వ్యక్తి నర్సీపట్నం నుంచి దీన్ని ప్రొక్యూర్ చేసుకొని వీళ్ళని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం సంబు అనే వ్యక్తిని, అలాగే దీంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న రమేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. రమేష్, సంబు ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే దీంట్లో మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు 2 వ్యక్తులు కేరళకు చెందిన వ్యక్తులు. ఒక 2 వ్యక్తులు ఎవరైతే పారిపోయిన రమేష్ అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి మన దగ్గర దొరికిన వ్యక్తి ఒకతను, వీళ్ళిద్దరు కూడా కోయంబత్తూరుకు చెందిన తమిళనాడుకు చెందిన వ్యక్తులు. అలాగే ఈ సంబు అనే వ్యక్తి హోసూరుకు చెందిన వ్యక్తి. వీళ్ళందరినీ కూడా ఇంకా సంబును పట్టుకోవాల్సి ఉంది. ఈ సంబును పట్టుకుంటే ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాడు, నర్సీపట్నం నుంచి అనేది కూడా డీటెయిల్స్ విచారిస్తున్నాము. ఇదంతా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. సార్, గతంలో వీళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయా? ఒక అతని మీద కేసు ఉన్నట్టు ఉంది. ఆ సంబు అనే అతని మీద కూడా కేసులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం విచారణలో తేలాల్సి ఉంది. సాగునీరు వృధాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టును సిపిఐ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉన్న 82,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని, దానిలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టును కూడా సందర్శించామని అన్నారు. ఉత్తరాంధ్రలో తోటపల్లి ప్రాజెక్టు రైతులకు ఒక మంచినీటి అవసరమని అన్నారు. నేటికి సాగునీరు అందించేందుకు ఇంకా పనులు చేస్తామనడం సమంజసం కాదని అన్నారు. పూర్తి చేయాలి తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును, తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాలి తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును వెంటనే. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం, సందర్శిస్తూ ఉన్నాం. మన టీబీ డ్యాంలో 13వ తేదీ ప్రారంభమై అటు రాయలసీమ ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా దృష్టికి వచ్చిన అనేక అంశాలు, ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యము, తర్వాత నిర్వాసితుల సమస్యలు, కాంట్రాక్టర్ల ఇబ్బందులు అన్నీ కూడా అనేక మా దృష్టికి వచ్చాయి. వీటన్నిటిపైన కూడా రేపు మేము మార్చి మొదటి వారంలో విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను, ప్రజా సంఘాలను, ఇరిగేషన్ రంగ నిపుణులను ఆహ్వానించి మేము ఒక నివేదిక కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ముఖ్యంగా చాలా బాధాకరం ఇక్కడ వచ్చి చూసిన తర్వాత, మరి ఇది ప్రారంభమైంది ఎప్పుడు, ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో కూడా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన పరిపాలకులు వెనుకబడిన ప్రాంతాల పట్ల, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారనే దానికి ఈ ప్రాజెక్టే ఒక ఉదాహరణ, ఖచ్చితంగా ఉదాహరణ. ఇవాళ వలసలు జరుగుతున్న జిల్లా ఇది. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతము. నాయకులందరూ కూడా వెనుకబడిన తనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదేం పెద్ద కష్టంతో కూడుకున్న ప్రాజెక్టు కూడా కాదు. దీనికి అంతా కూడా టోటల్గా ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ అంతా చూస్తే 739 కోట్ల రూపాయలు. ఈ 739 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆటోమేటిక్గా ఇక్కడ సాగునీరు లభించడమే కాదు, అభివృద్ధి చెందుతున్న విజయనగరం నగరానికి కూడా తాగునీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా ఎన్ రూట్ ఏవైతే 49 గ్రామాలు ఉన్నాయో ఈ 49 గ్రామాలకు కూడా తాగునీరు దీని ద్వారా లభ్యమవుతుంది. కాబట్టి ఏమంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు. పేరు బ్రహ్మాండంగా పెట్టారు, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత విషమంగా కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి. ప్రీతిని వేధించిన సైఫ్పై SC/ST అల్ట్రాసిటీ కేసు నమోదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో మొక్క నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని పిలుపు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కార్ను చోరీ చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుంచి 2.45 కోట్ల విలువైన ఖరీదైన కార్లు స్వాధీనం. క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవణ్ కారును చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దుండగులు వారం రోజులుగా రెక్కీ నిర్వహించనున్నట్లు తెలిపిన ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.